అందరికీ నమస్కారం. సిట్ కోర్టులో తిరుమలపై తిరుమల లడ్డుపై జరిగినటువంటి అవినీతి సంబంధించి అధురమాకు సంబంధించినటువంటి రిపోర్ట్ను కోర్టుకు సబ్మిట్ చేసింది. సబ్మిట్ చేసిన తర్వాత అప్పటి టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పేసి చాలామంది కూడా ప్రచారం చేశారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా తప్పు చేశారు కాబట్టి వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని పదే పదే ఈ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు కార్యక్రమాలు చేయాలి అనే దీంట్లో భాగంగా ఈ మధ్య కొన్ని సంఘటనలు చూసాం. సంబరాల రాంబాబు గారు కానీ, అట్లనే జోగి రమేష్ గారు కానీ, అదేవిధంగా కొంతమంది వైసీపీ నాయకులు మా బాపట్ల నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి కోన రఘుపతి గారు వాళ్ళ వర్గం ఈ హల్చల్ చేస్తా మొదలుపెట్టారు. అసలు సిట్ రిపోర్ట్ ఏం చేసింది, ఏమిచ్చింది అనేది ఎవరైనా ఎప్పుడైనా బహిరంగ వాళ్ళు చెప్పారా? వాళ్ళు ఏం చెప్పారు? లడ్డు ప్రసాదంను వైసీపీ హయాంలో అవినీతి అధర్మం జరిగింది అనేది సిట్ తేల్చి చెప్పింది. రెండోది, అసలు ఆవులు కానీ డైరీ వ్యాపారంలో కానీ లేనటువంటి కంపెనీలు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇచ్చారనే విషయము సిట్లో తెలిపారు. ఆ సంస్థ సేకరించిన పాలు కూడా ఎక్కడా లేదు. ఇందుకోసము వాళ్ళకు రావాల్సినటువంటి ముడుపుల కోసము నిబంధనలు అన్నీ కూడా మార్చేశారు. అదేవిధంగా ఆవు పాలు పెరుగు వెన్న లేకుండా 60 లక్షల కిలోల నెయ్యి ఏ విధంగా సరఫరా చేశారనేది వాళ్ళు బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తిరుమల లడ్డు, ఆ దేవదేవుని లడ్డు కూడా ఎంతో పవిత్రమైనది. కానీ వీళ్ళెక్కడా కూడా అది ఎక్కడా చెప్పకుండా అసలు నెయ్యి కల్తీ లేదు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు సరఫరా చేసినటువంటి ప్రతి నెయ్యి కల్తీ నెయ్యే. కెమికల్స్ తయారు చేసినటువంటి ద్రవ్యాన్ని నెయ్యిగా సరఫరా చేశారు. ఎంత అపవిత్రం చేశారండి. భక్తుల మనోభావాలు ఏ విధంగా అపయాసం చేశారండి. వీళ్ళు వాళ్ళ మనోభావాలతో ఏ విధంగా ఆడుకున్నారు చూడండి ఒకసారి. ప్రజలారా మీరు గమనించండి ఒక్కసారి. మనము ఇంట్లో ఫుడ్కి సంబంధించినటువంటి ఏమైనా కెమికల్స్ తింటేనే మన ఆరోగ్యం ఏమవుతుంది అని చెప్పి మనం ఆలోచించే వాళ్ళమి. అలాంటిది వాళ్ళు వాడింది మోనోగ్లిజరైడ్, లాక్టిక్ యాసిడ్, బీటో కెరినటో, ఎసిటిక్ యాసిడ్, పామ్ ఆయిల్ వంటి వాటిని కెమికల్స్ను వాడి సింథటిక్ నెయ్యి తయారు చేశారు. వీటిలో కొన్ని జంతువుల కొవ్వులతో తయారు చేసేటువంటి రసాయనాలు. అది చెప్తుంటే వీళ్ళు అసలు అది రిపోర్టే లేదు అంటున్నారు. ఈ రసాయనాలు ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు అనేది చెప్పమని ఒకసారి వైసీపీ నాయకుల్ని. అదేవిధంగా వీళ్ళు వాస్తవాలన్నీ దాచి బొకాయించి జనాల్లో ఏదో సానుభూతి పొందాలని చెప్పేసి ఇలాంటి ప్రెస్ మీట్లు అలజలు సృష్టించే పనులు ఈ వైసీపీ నాయకులు ఉన్నారు. ఇలాంటి వారికి మనము బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నుండి మరొక మారు ప్రజలందరినీ కూడా, రాష్ట్ర ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఆ దేవుడు నిజంగా వీళ్ళకి ఆయుష దీర్ఘాయుష ఇవ్వకూడదని చెప్పేసి ఇలాంటి వారు ఈ భూమి మీద ఉండకుండా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక మారు మీరు పిచ్చి ప్రలోభాలు చేస్తే ఇప్పటికే పక్కన సీట్లో ఉన్నారు, నెక్స్ట్ టైం అవి కూడా రావు, ప్రజలు మీకు గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి కోరుకుంటూ జై జనసేన.